హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటు రాజకీయమైనా ఇటు మూవీస్ అయినా. ఇప్పుడు కొత్త చర్చ అయితే మొదలైంది. అదేంటంటే దేవరా సినిమా ఆగిపోయింది. మూవీ టీం ఏం ప్రకటించలేదు, ఎన్టీఆర్ అని ఏం ప్రకటించలేదు, కొరటాల శివ గారు ఏం ప్రకటించలేదు, అలాగే ఆ సినిమా యొక్క నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ గారు ఏం ప్రకటించలేదు. కానీ సినిమా ఆగిపోయింది, దేవరాజ్ ది ఎండ్ అనుకొని సోషల్ మీడియా అయితే చర్చ జరుగుతుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ బర్త్డేకి అలాగే కొరటాల శివ గారి బర్త్డేకి ఆ టీం అయితే పోస్టర్తో మూవీ టీం అయితే ప్రకటించాయి. కొరటాల శివ గారు స్క్రిప్ట్ అయితే ఇంకా ట్విస్టులతో పకడ్బందీగా దేవరా 2 అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎవరు ఇలా 10 సార్లు దేవరా 2 ఆగిపోయిందని ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. దేవరా సినిమా అయిన తర్వాత ఎన్టీఆర్ అన్న చేసిన తప్పు ఏంటంటే వార్ సినిమాని ఓకే చేయడం. అసలు ఆ వార్ సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ అన్నకి ఏం క్రేజ్ ఏం పెరగలేదు, బాలీవుడ్లో మార్కెట్ ఏం పెరగలేదు. ఉన్నే క్రేజ్ని కాసంత కొంచెం డౌన్ చేసుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. టెంపర్, నాన్న ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలో కోసం, అరవింద్ సమేత, RRR ఇలా వరుస పెట్టి డబుల్ హ్యాట్రిక్తో అయితే సంచలనం సృష్టించారు ఈ తరంలో ఏ హీరో కూడా వరుస 6 హిట్లు ఎవరికీ లేవు. ఒక రామ్ చరణ్ చూసుకున్నా, అలాగే ప్రభాస్ గారిని చూసుకున్నా, మహేష్ బాబు గారిని చూసుకున్నా, అల్లు అర్జున్ చూసుకున్నా ఎవరికీ లేవు. మధ్యలో ఫ్లాప్లు అయితే వచ్చాయి. కానీ మనకు 2015 నుంచి అయితే ఎన్టీఆర్ అని ఒక్క ఫ్లాప్ లేదు. కానీ ఈ వార్ 2 సినిమా వల్ల కొత్తగా ఫ్లాప్ అయితే ఏర్పడింది. బాలీవుడ్లో మార్కెట్ ఏర్పడుతుందని సైన్ చేశారు ఆ సినిమాకి. దానివల్ల మార్కెట్ అయితే ఏర్పడలేదు, కానీ కాసంత క్రేజ్ అయితే తగ్గిందని చెప్పాలి. ఇప్పుడు ఆ వార్ 2 సినిమా డిసప్పాయింట్ వలన డ్రాగన్కి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ అన్న. ఇంటర్నేషనల్ రేంజ్లో ఆ సినిమా వెళ్తుందని ఆల్రెడీ నిర్మాత రవిశంకర్ అయితే చెప్పడం జరిగింది. అయితే సినిమా షూటింగ్ కొంచెం లేట్ అవుతుంది. దానివలన దేవరా సినిమా ఆగిపోయింది, దేవరా పార్ట్ 2 ఆగిపోయింది. నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉంటుందని అనేక సార్లు చర్చ జరుపుతున్నారు. అసలు దేవరా సినిమాకున్న క్రేజ్ ఇప్పుడు ఎన్టీఆర్ అన్న చేస్తున్న ఏ మూవీస్ కూడా అంత క్రేజ్ రాలేదు. ఎన్టీఆర్ అన్న తొలి సోలో పాన్ ఇండియా మూవీకి అసలు తను నిరూపించుకోవాలి. సోలోగా దాదాపుగా తొలి రోజు 172 కోట్లు గ్రాస్ సాధించింది. అంత హైప్తో వచ్చింది ఆ మూవీ. ఆ మూవీలో ఈ కథ కొరటాల శివ గారు ఎంత బాగా రాసుకున్నారంటే, ఒక అమాయక ప్రజలు, ఒక సముద్ర దీవుల్లో నివసిస్తున్న ఒక అమాయక ప్రజల చేత బాంబులు, కత్తులు, అనేకమైన తుపాకులు సరఫరా చేయిస్తున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటి అసలు ఏంటని. ఈరోజు ఇండియాలో ఇంత ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయంటే అలాంటి అమాయక ప్రజలతో ఇలా ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు. అంత మంచి కథ కొరటాల శివ గారు ఎంచుకున్నారు. అయితే ఆయన చేసిన తప్పు ఏంటంటే వెంటనే స్క్రిప్ట్ పూర్తి చేయవలసింది. ఆ స్క్రిప్ట్ పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ అన్న వార్ 2కి ఇలా డ్రాగన్కి వెళ్ళిపోయాడు. ఆ సినిమాకి కాస్త అయితే క్రేజ్ కొంచెం తగ్గింది. వెంటనే దేవరా పార్ట్ 1 అయినంటున్నా పార్ట్ 2 దించితే నాకు తెలిసి ఇప్పుడు పుష్ప 1 అయినంటున్నా పుష్ప 2కి ఎంత క్రేజ్ వచ్చింది. ఆ సినిమాకి అంత క్రేజ్ ఉండేది. కానీ కొరటాల శివ గారు డీలో తెలియదు, మరి ఎన్టీఆర్ అని డీలో తెలియదు. కానీ ఇప్పుడు అనేక చర్చలకు అయితే దారి తీస్తుంది. మళ్ళీ ఆ మూవీ టీం కొత్తగా దేవరా 2 ఉందని ప్రకటించడము, వీళ్ళు ఆగిపోయింది అనడం సోషల్ మీడియాలో ఇలాగా జరుగుతుంది. నాకు తెలిసి ఈ డ్రాగన్ సినిమా తర్వాత దేవరా 2 ఉండాలని ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న అభిమాని కోరుకుంటున్నారు. అభిమానులు ఏం కంగారు పడవసరం లేదు. అసలు ఏ మూవీ టీం ఎవరు ప్రకటించకుండా సోషల్ మీడియాలో దేవరా సాలుడు, దేవరా ది ఎండ్ అనుకుని చర్చ జరుగుతుంది. ఎందుకు అసలు అర్థం కావడం లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.